గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏకలవ్య మిత్రుల కోసం తయారు చేయాలని నేను భావిస్తున్నాను. అదేంటంటే మన ఏకలవ్య ఇయర్ బుక్‌ని సంపూర్ణంగా విద్యార్థులకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దాని ప్రకారం విద్యార్థులు ప్రతిరోజు కూడా సులువుగా చదువుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్‌పెక్టర్స్, కానిస్టేబుల్స్, డిప్యూటీ డీఈఓస్ అదేవిధంగా డీఎస్సీ చదువుతున్నటువంటి అందరి విద్యార్థుల కోసం కూడా 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి మన ఏకలవ్య ఇయర్ బుక్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్‌ని మీకు అందించాలని, వీడియో రూపంలో అందించాలని భావిస్తున్నాను. మొట్టమొదటి దాన్ని ఇండెక్స్‌లు అండ్ నివేదికల రూపంలో అంటే మొట్టమొదట ఉన్నటువంటి ఇండెక్స్‌లు మరియు నివేదికల్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఒకసారి చూడండి. ఒక్కొక్క దాన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఇండెక్స్‌లు, నివేదికలు చూద్దాం. దీనిలో మొట్టమొదట మనం ఇచ్చింది వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023. మనందరికీ తెలిసిందే మలేరియా. మలేరియా అనేది ఒక వ్యాధి అనే విషయం తెలుసు. మల్ ప్లస్ ఎయిర్. మల్ అంటే బ్యాడ్, ఎయిర్ అంటే గాలి అనే 2 పదాల నుంచి చెడు గాలి అంటే చిత్తడి నేలల మీద వచ్చినటువంటి చెడు గాలి వలన ఈ మలేరియా వ్యాధి వస్తుంది అని మొట్టమొదట భావించి ఈ వ్యాధికి మలేరియా అని పేరు పెట్టడం జరిగిందనమాట. అప్పటి నుంచి తర్వాత కాలంలో అనేక మంది శాస్త్రవేత్తలు వేరు వేరు రకాలుగా పరిశోధన చేసిన తర్వాత అది తప్పు, అది ఒక ప్రోటోజోవన్ క్రిమి ద్వారా వస్తుంది అనే విషయాన్ని తర్వాత కనిపెట్టారనుకోండి. దాని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వ్యాపిస్తున్నటువంటి వ్యాధి, ప్రమాదకరంగా ఉన్నటువంటి వ్యాధి. దీనికి సంబంధించినటువంటి మలేరియా రిపోర్ట్‌ని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇది 2023కి కూడా ఈ రిపోర్ట్ విడుదల చేయింది. ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 అనేది ఎవరు విడుదల చేస్తారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు అంటే డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనే దాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా విడుదలైనటువంటి వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023లో మన సౌత్ ఏసియాలో అంటే దక్షిణాసియాలో మలేరియా కేసులు అత్యధికంగా నమోదైనటువంటి దేశం ఏది అని అంటే భారతదేశం. అంతేకాకుండా మన భారతదేశం ఈ 2022 సంవత్సరంలో అంటే 2023లో విడుదలైనటువంటి రిపోర్ట్‌లో 2022 సంవత్సరం సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసుల గురించి వివరించడం జరిగిందనమాట. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 ప్రకారం 2022 సంవత్సరంలో దక్షిణాసియాలో 5.2 మిలియన్ మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది భారతదేశంలో ఎంత శాతం కేసులు నమోదయ్యాయి అంటే దీనిలో భారతదేశంలో ఎంత శాతం నమోదయ్యాయి అంటే 66% మన భారతదేశంలో నమోదయ్యాయి. ఆ విధంగా మన భారతదేశం దక్షిణాసియాలో మలేరియా కేసుల్లో నంబర్ 1 స్థాయిలో ఉందన్నమాట. అంతేకాకుండా భారతదేశంలో ఎంత శాతం మలేరియా వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గుదల నమోదైంది అంటే 2022లో తగ్గుదల కూడా నమోదైంది నిజానికి. అది ఎంత తగ్గింది అని అంటే 55% వరకు కూడా తగ్గినప్పటికీ కూడా మొత్తం కేసుల్లో 66% కేసులు మన ఇండియా నుంచే రావడం జరిగిందనమాట. అంతేకాకుండా దీనిలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే భారతదేశంలో 2022 సంవత్సరంలో ఎన్ని మలేరియా కేసులు, ఎన్ని మలేరియా కారణంగా సంభవించిన మరణాలు వచ్చాయి అని అంటే మన భారతదేశంలో 33.8 లాక్స్ కేసులు అంటే 33.8 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,511 మంది మరణించడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూడండి దక్షిణాసియాలో మొత్తం వచ్చిన కేసులు 5.2 మిలియన్స్. అందులో 33.8 లక్షలనేవి మన భారతదేశంలోనే నమోదవడం జరిగిందనమాట. ఇక్కడ వ్యాప్తి గురించి కూడా అడుగుతుంటాడు. అంటే ఏ విధంగా వ్యాప్తి జరుగుతోంది అనేది కూడా అడుగుతుంటాడు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. అదేంటంటే వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశంలో 2001తో పోలిస్తే 22వ సంవత్సరంలో మలేరియా వ్యాధి వ్యాప్తి అనేది అంతేకాకుండా మలేరియా వ్యాధి మరణాలు కూడా ఎంత శాతం తగ్గుదల నమోదయ్యాయి అంటే వ్యాప్తి 34% తగ్గిందట, మరణాలు 30% తగ్గిందట. ఇక్కడ మీకు ఒక విషయం మీకు తెలియజేస్తానండి. సాధారణంగా కరెంట్ అఫైర్స్ అనేది ఎలా వస్తుందనంటే వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 అనే దాని గురించి వివరించి ఏవో కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 మీద ప్రశ్న ఇవ్వాల్సి వస్తే దానికి సంబంధించిన జనరల్ స్టడీస్ విభాగం నుంచి కూడా తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందువలన ఇన్ డెప్త్ ప్రతి అంశాన్ని కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి.
నెక్స్ట్ ఇంకోటి చూడండి. వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023లో మలేరియా కేసుల్లో భారతదేశం ఎంత శాతం కలిగి ఉంది? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి కేసుల్లో భారతదేశం ఎంత కలిగి ఉంది? అంటే 1.4% అనమాట. ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఇందాక మనం చెప్పింది ఏంటంటే దక్షిణాసియాలో భారతదేశంలో ఉన్న కేసులు ఏంటంటే 66%. అదే ప్రపంచంలో అయితే 1.4%. ఇక్కడ మనం ఆ డిఫరెన్స్ అనేది చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 2022లో ఎన్ని మలేరియా కేసులు వచ్చాయంటే 249 మిలియన్స్ కేసులు వచ్చాయన్నమాట. 249 మిలియన్ల మందికి ఈ మలేరియా వ్యాధి అనేది 2022లో రావడం జరిగిందనమాట. అయితే ఈ రిపోర్ట్‌లో వరల్డ్ మలేరియా రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మలేరియా కేసులు అత్యధిక పెరుగుదల నమోదైన దేశం ఏది అని ప్రశ్న రావచ్చు. పెరుగుదల నమోదైంది. ఇక్కడ నేను ఇందాక చెప్పాను. దక్షిణాసియాలో అత్యధిక కేసులు నమోదైంది ఏది అంటే భారతదేశం. అదేవిధంగా అత్యధిక పెరుగుదల నమోదైంది. అంటే కేసుల సంఖ్య 2021 కన్నా 2022లో అత్యధికంగా పెరిగాయన్నమాట. అటువంటి దేశం ఏది అంటే పాకిస్తాన్. ఈ వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2023 ప్రకారం 2022లో మలేరియా కేసులు ఒక్కటి కూడా నమోదైనటువంటి దేశాలు ఏవి అంటే భూటాన్, తైమూర్ లెస్తే అనేది ఒకే దేశం అనుకోండి. అలాగే శ్రీలంక. ఈ 3 దేశాల్లో కూడా అసలు ఒక్క కేసు కూడా నమోదవ్వలేదనమాట. అంతేకాకుండా వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2022 ప్రకారం 22లో ప్రపంచ మలేరియా కేసుల్లో 94%. అంతేకాకుండా మలేరియా కారణంగా సంభవించినటువంటి మరణాల్లో 95% అత్యధికంగా ఏ ఖండంలో వచ్చాయంటే ఆఫ్రికా ఖండంలో ఇవి సంభవించడం జరిగిందనమాట. ఇవి ఈ మలేరియా రిపోర్ట్‌కి సంబంధించినవి. అయితే దీనికి సంబంధించి మన బ్యాక్‌గ్రౌండ్ జనరల్ స్టడీస్ అంశాలు చూసుకున్నట్లయితే ప్రపంచ మలేరియా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఏప్రిల్ 25 నిర్వహిస్తారు. 2023 మలేరియా దినోత్సవం అంటే ఏప్రిల్ 25, 2023 నిర్వహించినటువంటి ఈ మలేరియా డే యొక్క థీమ్ ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు. అదేంటంటే టైమ్ టు డెలివర్ జీరో మలేరియా, ఇన్వెస్ట్, ఇన్నోవేట్, ఇంప్లిమెంట్. ఇది చూడండి మళ్ళీ చెప్తాను. 2023 మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే టైమ్ టు డెలివర్ జీరో మలేరియా, ఇన్వెస్ట్, ఇన్నోవేట్, ఇంప్లిమెంట్ అనేది 2023 మలేరియా డే యొక్క థీమ్‌గా ఉందన్నమాట. ఇక్కడ మరొక అంశం ఏంటంటే మలేరియా దినోత్సవాన్ని మొట్టమొదట WHO ఎప్పుడు ప్రారంభించిందంటే 2007లో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం అసలు మలేరియా అంటే ఏంటి? దానికి సంబంధించిన అంశాలు మనం తెలుసుకుందాం. అసలు మలేరియా అనే దాన్ని ఎవరు కలిగిస్తారు అంటే ప్లాస్మోడియం పరాన్నజీవి అంటే ప్లాస్మోడియం అనే ఒక పారాసైట్ కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లాస్మోడియం పారాసైట్ అనేది బయాలజీలో అంటే జువాలజీలో ప్రోటోజోవా అనే వర్గానికి చెందినటువంటి జీవి అనమాట. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. మలేరియా కలిగించే ప్లాస్మోడియం అనేది ఏ వర్గానికి చెందిందంటే ప్రోటోజోవా వర్గానికి చెందిందనమాట. ఇక్కడ మరొక అంశం ఏంటంటే ప్లాస్మోడియంలో 4 రకాలు ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవేల్, ప్లాస్మోడియం పాల్సిఫారం అండ్ ప్లాస్మోడియం మలేరియాe అనే 4 రకాలైనటువంటి జాతులు మన భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఈ మలేరియా వ్యాధిని కలిగించేటటువంటి క్రిములనమాట. ఆ 4 గురించి మనం చెప్పుకోవాలి. అయితే ఈ మలేరియాకు సంబంధించినటువంటి ప్లాస్మోడియం క్రిమి అనేది ఒకళ్ళలో మలేరియా వ్యాధి కలిగిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఒక దోమ కుట్టి ఆ దోమలో ప్రవేశించినటువంటి ప్లాస్మోడియం క్రిములు మరొక మనిషిలో అదే దోమ ఇంకొక ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుడితే అప్పుడు ఈ ప్లాస్మోడియం క్రిములు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా కలిగించే అంటే మలేరియా వ్యాధిని కలిగించే జీవి ఏది అంటే ప్లాస్మోడియం. అదేవిధంగా మలేరియాని వ్యాప్తి చెందించే జీవి ఏది అంటే దోమ అనమాట. ఆ దోమ కూడా ఆడ ఎనాఫిలిస్ దోమ అంటారు. ఆ ఆడ ఎనాఫిలిస్ దోమ మాత్రమే ఈ మలేరియా వ్యాధిని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆడజీవులు మాత్రమే కలిగిస్తున్నాయి. మరి మగ దోమ చెట్ల యొక్క రసాల్ని ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి మనుషుల్ని అది కొట్టదు. అందువలన ఆడ అనాఫిలిస్ దోమ మాత్రమే మలేరియా వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. అంటే వ్యాప్తి చేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మలేరియా నివారణకి కొన్ని మందులు కూడా ఉపయోగిస్తుంటారు. అది ఏ మందు అంటే ఫేమస్ అయిన మందు ఏదంటే క్లోరోక్విన్. క్లోరోక్విన్ అనేటటువంటి మందు అనే దాన్ని ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తూ ఉంటారనమాట.
అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో WHO మలేరియా లేనటువంటి దేశాలుగా కొన్ని దేశాలను ప్రకటించింది. అవి ఏంటి అంటే అల్జీరియా అండ్ అర్జెంటీనా. అల్జీరియా అండ్ అర్జెంటీనా దేశాల్ని మలేరియా లేనటువంటి అంటే నాన్ మలేరియా కంట్రీస్‌గా ప్రకటించడం జరిగిందనమాట. అంతేకాకుండా మలేరియా వ్యాధికి సంబంధించిన ప్రశ్న మరొకటి ఏంటంటే దీన్ని కలిగించేటటువంటి వాహక జీవి ఏది అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ. అంతేకాకుండా దీన్ని కలిగించే సూక్ష్మజీవి అంటే ప్లాస్మోడియం జాతులు మనందరికీ తెలిసిందే. అయితే దీన్ని కనిపెట్టిన వాళ్ళ గురించి కూడా మీకు కొన్ని పాయింట్లు చెప్తాను. అదేంటంటే మలేరియాను కలిగించే సూక్ష్మజీవిని మొట్టమొదట కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అనంటే చార్లెస్ లావెరిన్ 1880లో 1880లో చార్లెస్ లావెరిన్ అనే సైంటిస్టు అసలు మలేరియా అనే దాన్ని సూక్ష్మజీవి వలన కలుగుతుంది అనేది కనిపెట్టడం జరిగిందనమాట. అలాగే మలేరియాను కలిగించే సూక్ష్మజీవిని చార్లెస్ లావెరిన్ ఏ దేశంలో కనిపెట్టారంటే అల్జీరియా దేశంలో కనిపెట్టారు. అలాగే మలేరియా రహితమైనటువంటి ఎన్నవ ఆఫ్రికా దేశంగా ఈ మధ్యకాలంలో అల్జీరియా నిలిచింది అంటే రెండవ దేశంగా నిలిచింది. మొదటి దేశం మారిషస్. మొదటి మలేరియా రహితమైనటువంటి ఆఫ్రికా దేశం ఏది అంటే మారిషస్. రెండవ మలేరియా రహితమైనటువంటి ఆఫ్రికా దేశం ఏదంటే అల్జీరియా అనమాట. అంతేకాకుండా మలేరియా రహితమైనటువంటి ఎన్నవ దక్షిణ అమెరికా దేశంగా ఈ మధ్య అర్జెంటీనా వివరించింది అంటే రెండవ దేశంగా వచ్చింది. మొట్టమొదటి దక్షిణ అమెరికా దేశం ఏదంటే పరాగ్వే. అదే ఇంత డెప్త్ అడగకపోయి ఉండొచ్చు. కానీ ఎందుకే మంచిదని మీకు ఇస్తున్నాను అనమాట. అంతేకాకుండా వరుసగా ఎన్ని సంవత్సరాలు ఒక దేశంలో మలేరియా వ్యాధి కేసులు నమోదు అవ్వకపోతే ఆ దేశాన్ని WHO మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తుంది అని అంటే వరుసగా 3 సంవత్సరాలు కానీ ఒక దేశంలో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు అవ్వకపోతే ఆ దేశాన్ని WHO అది మలేరియా రహితమైన దేశంగా ప్రకటిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇప్పటిదాకా ఎన్ని దేశాలు ప్రపంచవ్యాప్తంగా మలేరియా రహితమైన దేశాలుగా WHO ప్రకటించిందంటే 36 దేశాలని మలేరియా రహితమైన దేశాలుగా ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ మధ్యకాలంలో మలేరియా వ్యాక్సిన్ కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. దాని గురించి కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రచారం అవుతోంది. ఆ వ్యాక్సిన్ మలేరియా వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ పేరు ఏం పేరంటే మాస్క్విరిక్స్. మాస్క్విరిక్స్ లేదా ఆర్టీఎస్ఎస్. ఆర్టీఎస్ఎస్ లేదా మాస్క్విరిక్స్ అనేది మలేరియా వ్యాధికి సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ అనమాట. ఈ మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభించారంటే ఆఫ్రికాలోని మలావిలో ప్రారంభించారు. అయితే ఈ మధ్య ప్రపంచంలో వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ఏది అంటే మనందరికీ ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని పేరు ఏం పేరంటే ఆర్టీఎస్ఎస్ లేదా మాస్క్విరిక్స్ అనమాట. అంటే వాణిజ్యపరమైన పేరు ఏంటంటే మాస్క్విరిక్స్. దాని అసలు పేరు ఆర్టీఎస్ఎస్ అనమాట. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అనంటే ఈ బ్రిటిష్ సంస్థ అయినటువంటి గ్లాక్సో స్మిత్ క్లైన్ జీఎస్కే అంటే గ్లాస్కో స్మిత్ క్లైన్ అనే సంస్థ ఈ మాస్క్విరిక్స్ అనేటటువంటి మలేరియా వ్యాక్సిన్ని కనిపెట్టడం జరిగిందనమాట. భారతదేశం నుంచి మలేరియా వ్యాధిని బయటికి పంపించడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమం ఏది అంటే మేరా ఇండియా. మేరా ఇండియా అనే కార్యక్రమం. ఈ మేరా ఇండియా అనే కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఎప్పటికల్లా మలేరియా వ్యాధిని తొలగించాలని నిశ్చయించుకున్నారంటే 2030 నాటికి భారతదేశాన్ని మలేరియా రహితమైన దేశంగా ప్రకటించాలని మన కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా భారతదేశం నుంచి మలేరియా వ్యాధిని 2030లోగా పారదోలడం కోసం ఈ మేరా ఇండియా కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఐసీఎంఆర్ సంస్థ. ఇది ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి సంస్థ ప్రారంభించినటువంటి ఈ మేరా ఇండియా కార్యక్రమం ప్రకారమే 2030 నాటికి భారతదేశంలో మలేరియా లేకుండా చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. అయితే 2030లోగా మలేరియా వ్యాధిని పారదోలడం కోసం ఈ మేరా ఇండియా అనే దానిలో ఈ మేరా అంటే అర్థం ఏంటి అంటే మలేరియా ఎలివేషన్ రీసెర్చ్ అలియన్స్. ఈ మేరా ఇండియా అనే కార్యక్రమం యొక్క MERA మేరా ఎబ్రివేషన్ ఏంటంటే మలేరియా ఎలివేషన్ రీసెర్చ్ అలియన్స్ అనేది మేరా ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎబ్రివేషన్ అనమాట. ఇది మలేరియా వ్యాధికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. ఇలా ప్రతి అంశానికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని కూడా మీకు ఒక్క వీడియో రూపంలో మీకు అందిస్తాను. ప్రధానమైనటువంటి అంశాలని ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అందరు విద్యార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 అంతేకాకుండా డిఎస్సి, జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్సు, డిప్యూటీ డిఓస్ ఇలా అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా వినండి.
మీ రెస్పాన్స్‌ని బట్టి నేను కొత్త వీడియోస్ చేయడం జరుగుతుందనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.